ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదండి. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయినటువంటి మనిషి వరకు అందరికీ కూడా ఆశ ఉంటుంది. ఆశ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్నపిల్లడికి పాలు తాగాలని, అవునా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. నాకు ఏ ఆశ లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండమ్మా ఒకసారి. ఏంటండి మీకే? నాకు ఏ ఆశ లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సో అందరికీ ఏదో రకమైన ఆశ ఉంటుంది, ఉండకుండా ఉండదు. అయితే ఆఖరికి దేవాది దేవునికి కూడా ఆశ ఉంది. ఇదేంటండి? అన్నీ కలగజేసిన ఆయనకి కూడా ఆశ, అన్నీ సృష్టించిన వాడికి కూడా ఆశ. భూమి కలుగంటే కలిగింది ఆశ ఆయనకి, సముద్రం కలుగంటే కలిగింది ఆయనకి ఆశ. అవును, ఆయనకు కూడా ఆశ. ఏం ఆశ తెలుసా? ఏ ఒక్క నరుడు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. హల్లెలూయా. మనందరం కూడా పరలోక రాజ్యంలో ఉండాలనే ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాట పాడుకొని పల్లవిని పాడుకొని మనం ముందుకెళ్దాం. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. చప్పట్లు కొడదాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా. ఏ ఆశ అయినా సరే ఎవరు తీర్చాలండి? దేవుడే తీర్చాలి. ఇక్కడికి మనం దేనికి వచ్చాం? మన ఆశలు చెప్పుకోవడానికి, మన ఆశలు తీర్చుకోవడానికి కదా, అవునా కదా? దేవుడికి చెప్పుకోవడానికి. ఈ లోకంలో మనుషులకి చెప్పారనుకోండి, ఎక్కడ అవునా అవునా బ్రదర్, అవునా సిస్టర్, అవునా అవునా అంటారు. అక్కడికి వెళ్ళి నీ కోసం 2 ఎక్స్ట్రా వేసి ఇంకో దగ్గరికి చెప్తారు. అలాంటి సమాజంలో ఉన్నాం మనం. ఇంటివారే, ఇంట్లో వారే వెలివేసే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా మనకు అవసరం ఉందనుకోండి, వాళ్ళకి వెళ్ళి చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు 10 మందికి చెప్పే రకంగా తయారయ్యారు. అవునంటారా కాదంటారా? మన బాధలు తీర్చేది ప్రభువే, మన ఆశలు తీర్చేది ప్రభువే. దేవునికి స్తోత్రం. వాక్యంలోనికి వెళ్దాం. సామెతలు 10వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏంటమ్మా? నీతిమంతుల ఆశ ఏం పుట్టిస్తుందటమ్మా? సంతోషాన్ని పుట్టిస్తుందట. భక్తిహీనుల ఆశ ఏమైపోద్దట? భంగమైపోద్దట. ప్రియమైన దేవుని బిడ్డలారా,
సామెతలు 10వ అధ్యాయం 28వ వచనంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, నీతిమంతుల ఆశ ఏం పుట్టిస్తుంది? సంతోషాన్ని పుట్టిస్తుంది. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. ఎవరు నీతిమంతులు, ఎవరు భక్తిహీనులు అంటే, నీతిమంతులు మనమే, భక్తిహీనులు కూడా మనమే. ఏంటండి నీతిమంతులు మనమే అంటున్నారు, బాగానే ఉంది. మరి భక్తిహీనులు మనమే అంటున్నారు, అదేంటండి? అయితే నీతిమంతులు అనేది అనాలి, అయితే భక్తిహీనులు అయినా అనాలి కదా. మనమే నీతిమంతులు, మనమే భక్తిహీనులు ఎలాగయ్యావండి అంటే, నువ్వు నీతిగా ఆశపడ్డావనుకో నువ్వు నీతిమంతుడివి. భక్తిహీనుడిగా ఆశపడ్డావనుకో నువ్వే భక్తిహీనుడివి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి నా మాటలో? దేవునికి స్తోత్రం. మరి నీతిమంతుల ఆశ ఏం పుట్టిస్తుందట చెప్పాలా? సంతోషాన్ని. అయితే మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఆయన పేరు రాత్రే రాసుకుందాం మర్చిపోయాను. ఒక ఆయన ఉన్నారు, వారు భార్య భర్త 2 బిడ్డలు కూలి పనిలోకి వెళ్తున్నారు. కొన్ని రోజుల నుంచి ఇంచుమించుగా ఒక నెల రోజుల నుంచి, నెల 15 రోజుల నుంచి వాళ్ళ కూలి పనులు ఏమి దొరకట్లేదు. అయితే ఏం చేశారంటే వాళ్ళ ఆవిడకి చెప్పి, నేను పై ఊరు వెళ్ళి మొత్తం మీద ఏదో సంపాదించి తీసుకొస్తాను అని ఒక పనిలోకి వెళ్ళాడు. ఏ పనులు అంటే క్వారీ పని, అంటే కంకర్రాళ్ళు బద్దలు కొడతారు కదా, అలాంటి క్వారీ పనిలోకి వెళ్ళాడు అనమాట. వెళ్తే ఆ యజమానికి మాట్లాడి ఆ క్వారీ పనిలోకి వెళ్ళాడు. ఆ క్వారీ కొట్టడం అంటే దాంట్లో ఫస్ట్ రాళ్ళు కొట్టాలన్నమాట. రాళ్ళు కొట్టే పని ఇచ్చాడంట. రాళ్ళు కొట్టే పని ఇచ్చి 300 రూపాయలు జీతం కింద ఇచ్చేవాడంట. కొన్ని రోజులకి ఆ 300 రూపాయలు తీసుకొని రాళ్ళు కొడుతుంటే అతను చేస్తున్నటువంటి పనికి ఓనర్ మెచ్చి అతనికి ప్రమోషన్ ఇచ్చాడంట. అంటే ఏంటి? రాళ్ళు కొట్టే పని దగ్గర నుంచి ఆ లారీలోంచి వస్తున్నటువంటి రాళ్ళు పైనుంచి కింద పడే ప్రమోషన్. అంటే జీతం 300కి 300 ఎంత అయిందండి? 600. నన్ను ఫాలో అవుతూ ఉండాలి. 600 ఎంత? 300కి 300 600. అలా రాళ్ళు దింపుతుంటే అలా కొన్ని రోజులకి మళ్ళీ ప్రమోషన్ ఇచ్చాడంట. ప్రమోషన్ ఇస్తే అప్పుడు ఏంటంటే లారీని నడిపే ప్రమోషన్ అట. ఏంటి అప్పుడు ఎంత అయింది జీతం? 6కి 6 1200. అలాగా లారీ నడుపుతున్న కొన్ని రోజులకి ఇతను ఏం చేశాడంటే మళ్ళీ ప్రమోషన్ ఇచ్చాడంట. ఏంటి? ఆ కొండలో బద్దలు కొట్టినట్టు కొండలో ఆ రాళ్ళని లారీలో వేసి క్రెయిన్తో వేసే ఉద్యోగం అనమాట. ఆ ఉద్యోగంలో మళ్ళీ వేస్తే అప్పుడు ఎంత 12 ఎంత అయిందన్నమా? 24. అలాగా మళ్ళీ దాంట్లో నమ్మకంగా ఉంటే మళ్ళీ ఏం చేశాడంటే కొండలు బద్దలు కొట్టే ప్రమోషన్ ఇచ్చాడంట. అప్పుడు 24 ఎంత అయింది? అలాగా ఈయన రాళ్ళు కొట్టే దగ్గర నుంచి కొండలో రాళ్ళు పెట్టే అంత ప్రమోషను చక్కగా పని చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ ఆ డబ్బుతో చక్కని ఇల్లు కొనుక్కొని భార్యని తెచ్చుకొని ఆ ఊరి నుంచి ఈ ఊరికి బిడ్డలు మంచి స్కూల్లో చదివిస్తూ ఆయన యొక్క జీవనాన్ని, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఒకనాడు రోజు ఏమైందంటే అతను యథాప్రకారంగా ఆ కొండల్లో బాంబు పెట్టడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ బాంబు పెట్టేసిన తర్వాత పేలుతుంది కదా, కొంత దూరం వచ్చేవాళ్ళ. కొంత దూరం వచ్చేసిన తర్వాత ఆ బాంబుని చూస్తే పేలలేదంట. ఏంటమ్మా మీరు చెప్పాలా? అంటే మీకు నోరుంది కాబట్టి చెప్పాలా? పేలలేదు. పేలకపోతే ఎందుకు పేలలేదని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే దగ్గరికి వెళ్ళే లోపల అది పేలిపోయింది. ఎప్పుడైతే పేలిపోయిందో ఆ కొండలన్నీ కూడా చితికిపోయి ఆయన మీద పడిపోయినాయి. వెంటనే అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో అంతా చూశారు. డాక్టర్ గారు బయటకు వచ్చారు. డాక్టర్ గారు ఏమన్నారంటే ఈయనకి ప్రాణాపాయము పర్లేదు, జీవం ఉంది. అయితే 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు పోయినాయట. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా తల్లి? ఆవిడ లేపండమ్మా. అర్థమవుతుందమ్మా? 2 కళ్ళు చెప్పాలా? 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు పోయినాయి. కేవలం ఒక 30 బేర్ బొమ్మ ఉంటుంది కదా, ఇలా తీసుకెళ్ళి అలా పెట్టాలన్నమాట. అలాగా ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఏమన్నా బట్టలు వేయాలన్నా, ఏమన్నా తినిపించాలన్నా, ఏం చేయాలన్నా సరే ఆయన్ని అలా పెట్టి అలా తయారు చేసి బయట పెడితే ఒక దిష్టి బొమ్మలాగా, ఇంటికి దిష్టి బొమ్మలాగా ఉండేవాడు. ఇంటికి దిష్టి బొమ్మలాగా ఉండేవాడు. ఇంటికి దిష్టి బొమ్మలాగా ఉండేవాడు. అతను ఏమైందంటే ఒకరోజు ఇలా కిటికీ దగ్గర కూర్చోబెట్టారు. కిటికీ దగ్గర కూర్చోబెడుతుంటే ఇలాగే ఒక మందిరం ద్వారా ఒక మైక్ శబ్దం వినపడుతుంది. ఆయనకి వాక్యం వినపడుతుంది.
టయానికి పాటలు వినపడుతున్నాయి, ఆరాధన వినపడుతుంది. అది అయిపోయిన తర్వాత ఆరాధన కంటే ముందుగా ఆ ప్లేస్లో ఆయన అక్కడికి ఎవరో ఒకరిని కూర్చోపెట్టమని చెప్పి, ఈరోజు శుక్రవారం ఆరాధన జరుగుద్ది, ఆదివారం ఆరాధన జరుగుద్ది, సండే స్కూల్లో ఉందని ఆ టైం కంటే ఈయనకి టైము ముందుగానే ప్రిపేర్ అయిపోయి అక్కడ ఎవరితోనో కూర్చోపెట్టుకొని ఆ మాటలు వినేవాడట. వింటుండగా ఈయనకి ఒక ఆశ కలిగిందట. దేవునికి స్తోత్రం. ఏం ఆశ కలిగిందంటే, ఒక ఆశ కలిగిందట. కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఆశ కలిగింది. ఎలాగా? మనకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, మనకి ఆశ ఉంది, మనం తీర్చుకోగలం. ఆయన తీర్చుకోలేడు. ఆ ఆశ ఏంటంటే, దేవుని మాటలు వింటున్నాను నేను, బైబిల్ చదవాలని ఆశ కలిగిందట. దేవునికి స్తోత్రం. ఏం కలిగిందట? బైబిల్ చదవాలని ఆశ కలిగింది. అయితే మరి ఎలా చదువుతాడు? ఎలా చూస్తాడు? ఎలా ముట్టుకుంటాడు? అవకాశం లేదు. అయితే గ్రుడ్డి వారికి ఒక ప్రత్యేక కరమైనటువంటి ఒక బైబిల్ ఉంటుంది. అది గుండుసూలతో అలా కన్నకన్నలుగా ఉండి వాళ్ళు ఎలా తడుముకుంటూ చదివేస్తారు. ఒక పుస్తకాలు కానీ వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి లైబ్రరీ కూడా ఉంది, ప్రత్యేకమైనటువంటి బైబిల్ కూడా ఉన్నాయి. అందుకోసమే కొంతమంది గుడ్డి వాళ్ళు కూడా పాస్టర్లు అయినటువంటి విషయాలు కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇలా పట్టుకొని ఇలా చదివేస్తారన్నమాట. అటువంటి బైబిల్ని ఈయన తెప్పించుకొని చదవాలని ప్రయత్నిస్తున్నాడు. ఎలా చదువుతాడు? చూడడానికి కళ్ళు లేవు, ముట్టుకోవడానికి చేతులు లేవు, ఎలాగా? చదవడానికి లేదు, కాళ్ళు లేవు, ఎలాగా? ఆయనకు ఉన్న ఒకే ఒక్క ఆధారం అండి, ప్రియమైన దేవుని బిడ్డలరా, నాలుక ఒక్కటే ఉందండి. ఆ నాలుకతోనే ఆ పుస్తకాన్ని తెరవడం, ఆ నాలికతోనే ఆ అక్షరాలను కనిపెట్టడం, ఆ నాలికతోనే అలాగ చదువుతుండగా అవి గుండెసులతో గుచ్చబడినటువంటి కన్నాలతో ఉన్నటువంటి అక్షరాలు కదా. ఆ నాలికతో చదువుతున్నప్పుడు ఆ నాలికి అలా చదువుతూ బద్దలాసిపోయిందటండి. బద్దలాసిపోయి ఆ నాలికలోంచి రక్తం కారిపోతూ ఆ బైబిల్ అంతా కూడా రక్త సిద్ధూరం అయిపోయిందట. దేవునికి స్తోత్రం. అలాగ చదువుతూ బైబిల్ని 4 సార్లు చదివాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లమ్మా? అందరూ చెప్పాలి. ఎన్నిసార్లమ్మా? అయ్యగారు ఎన్నిసార్లు అండి? ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి బైబిల్ మనం ఎన్నిసార్లు చదివాం? ఎన్ని సంవత్సరాలు అయింది మన మందిరానికి వచ్చి? బైబిల్ పాస్టర్ గారికైనా అవసరం, మనకు లేదా? బైబిల్ చదివే పని మనది కాదా? నేను యూకేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. ఏనాడు కూడా పుస్తకాన్ని పూర్తి చేసింది లేదు, పుస్తకాన్ని చదివింది లేదు. అలాంటి చదువు నా చదువు. కానీ బైబిల్ మాత్రం పూర్తి చేయగలిగాను. దేవునికి స్తోత్రం. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ చదవకపోతే ఇక్కడ వాక్యాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? బైబిల్ చదవకపోతే మీ జీవితాలు ఎలా సరిదిద్దబడతాయి? బైబిల్ చదవకపోతే మీకున్నటువంటి ఆలోచన దీంట్లో ఉన్నదా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? ఒక అపవాది వచ్చి వాడి ఇష్టానుసారంగా బోధించుకుంటూ పోతే అది ఉన్నదా లేదా అన్నది మీకు ఎలా తెలుస్తుంది? హరికథ విన్నట్టుగా వినేస్తే మన జీవితాలు బాగుపడతాయా? సినిమా చూసినట్టుగా చూసేస్తే మన జీవితాలు బాగుపడతాయా? ఈరోజు అయ్యగారు వాక్యాన్ని చెప్పారంటే సాయంత్రం వెళ్ళి ఆ వాక్యం ఉందా లేదా, అయ్యగారు చెప్పింది మన కోసమే కదా, అది ఎంతవరకు కరెక్టు అని చదివే అంతటువంటి జ్ఞానం, ఆలోచన దేవుడు మనకి ఇవ్వాలి. మనం అడగాలి. ఏదో వచ్చాం కాలక్షేపానికి, 2 గంటలు 1 గంట ఉండి వెళ్ళిపోయాం. ప్రియమైన దేవుడు, కాళ్ళు లేవు ఆయనకి, చేతులు లేవు, కళ్ళు లేవు, ఆశ కలిగింది. ఈరోజు మన ఆశలు ఎలాగున్నాయి? ఓ బంగారానికో, ఎదురింటి మేడకో, ఎదురింటికి ఆవిడ కట్టుకున్న చీరకో, స్కూల్ పిల్లలకి వెళ్తున్నారు కదా వాళ్ళ మీదకో, వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి మన ఆశలు వెళ్తున్నాయా? కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు. ఆయనకి ఏం కలిగిందండి? బైబిల్ చదవాలని ఆశ కలిగింది. మరి నీకు, మనకి, నాకు? ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ బైబిల్లో ఉన్న వాక్యము చదవాలి. ఈ బైబిల్లో ఉన్న వాక్యము చదవాలి. ఈ బైబిల్లో ఉన్న వాక్యము చదవాలి.
ఎందుకు 3 సార్లు నొక్కి ఒక్కానించానంటే మనం 3 పూటలు భోజనం చేస్తామండి? చేస్తామా చేయమా? నేను 3 పూటలు చేయనన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండమ్మా. ఏదో ఒకటి తింటాం, అన్నం కాకపోయినా అల్పాహారమైన జ్యూసో ఏదో తాగుతాం, అవునా కదా? 3 పూటలు తింటాం, దేనికి? శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, అవునా కదా? 3 పూట్ల తినకపోతే ఏమవుతుంది? శరీరం నీరసపడిపోద్ది, ఉపవాస కూటం అయిపోద్ది ఆ రోజు, అవునా కదా? మరి 3 పూటలలో ఒక పూట తినకపోయినా, ఒక రోజు తినకపోయినా నీరసపడిపోతావే. శరీరానికి ఆహారం ఎలాగో ఆత్మీయ జీవితానికి, ఆత్మకి ఆహారం కూడా బైబిలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆహారాన్ని తిన్న ఈ శరీరము ఎక్కడే ఉండిపోద్ది, వాక్యాన్ని తిన్న ఆత్మ పరమందు దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు నీ ఆత్మకి ఉపవాస కోరికలు పెట్టావు? ఎన్నిసార్లు నీ ఆత్మకి ఉపవాసం పెట్టావు? 3 పూటలు తింటే నీ శరీరానికి బలం. ఎన్నిసార్లు నువ్వు చదవకుండా నీ ఆత్మకి ఉపవాసం పెట్టావు, బాధ పెట్టావు, క్షోభ పెట్టావు. మీ ఇంట్లో ఒక 4 రోజులు మీ అమ్మ కానీ, మీ అత్తగారు కానీ, మీ కోళ్ళ కానీ తిండి పెట్టకపోతే వాళ్ళ పైన నువ్వు ఎలా ప్రతాపం చూపిస్తావు? ఎలాంటి మనస్తత్వం వచ్చేస్తుంది నీకు? ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఈ యొక్క ఆత్మీయ ఆహారము మన శరీరానికి కాదు, మన ఆత్మకి. శరీరము ఒకవేళ 3 పూటలు తిన్న శరీరము భూమిలో నశించిపోద్దండి. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మకి పెట్టే ఆహారం, ఈ వాక్యము మనం ఎక్కడికి పరమందుకు కూడా నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఆయనకి ఆశ కలిగింది. నీతిమంతుల ఆశ ఆయనకి ఏం పుట్టించిందండి? సంతోషాన్ని పుట్టించింది. ఆయనకి ఇంటి బయట పెట్టారనుకోండి, ఎలా ఉంటాడు? బయట వాళ్ళు చూసారనుకోండి, దిష్టి బొమ్మలాగా ఉంటాడు, అవునా కదా? ఏమన్నా ఉపయోగం ఉంటుంది ఆయనకి? అటువంటి ఆయన 4 సార్లు చదివి నన్ను బజార్లోకి లేకపోతే ఏదైనా సంతలోకి ఏదైనా జనం ఉన్న చోట తీసుకెళ్ళండి అంటే ఆయనకు ఒక మైకి పెట్టి సువార్త చెప్పాడండి. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు. మరి దేవుడు నీకు అవన్నీ ఇచ్చాడు కదా, దేవుడి పని ఏం చేస్తున్నావమ్మా నువ్వు? పక్కలోకి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటున్నావా? నీ కోసం వాళ్ళ కోసం ఇంకో 2 కలిపి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నావు అనుకో, దానివల్ల వచ్చేది వృధా ప్రయాసే తప్ప ఏమీ ఉండదు. అదే దేవుని మాటలు చెప్పు, యేసు వార్తను స్వార్థగా ప్రకటించు. నీకు ఉన్న సమయంలోనే ఒకవేళ పాస్టర్ గారు నీకు ఎక్కడికైనా రమ్మన్నారనుకో, వీళ్ళు కుదిరితే వెళ్ళు, వీళ్ళు కుదరకపోయినా వెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ పనులు ఏమన్నా ఆటంకంగా అడ్డుగా ఉన్నాయేమో, నేను అలాగా అడ్డుగా పెట్టుకొని ఈరోజు 1.5 లక్షల రూపాయలు నష్టంలో ఉన్నాను. మీరు నష్టపోకూడదని ఈరోజు దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఇది నా పనే అని నువ్వు ఎప్పుడు వెళ్తావో నీ పని దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, దేనికి ఉపయోగపడిన ఆయన కొన్ని ఆత్మలు సంపాదించాడు. ఎన్ని ఆత్మలండి? కొన్ని ఆత్మలు సంపాదించాడు. మరి కళ్ళు చేతులు ఉన్న నీవు అసలు దేవుని పని ఏమన్నా చేయగలుగుతున్నావా? సర్లే, దేవుని పని చేయట్లేదు, కనీసం బైబిల్ అన్న చదువుతున్నావా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడమ్మా. ఒక డెకరేషన్కి పెట్టలేదు నీకు బైబిల్. ఒక్కొక్కళ్ళ ఇంట్లో అయితే 2 4 బైబిల్ ఉంటాయి. కొత్తగా ఎప్పుడైతే చదువుతారో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఆ బైబిల్ అంటే రక్తంతో ఏమంటే రక్తంతో రక్త సింధూరం అయిపోయింది బైబిల్. ఏ రోజైనా నలిగిందని నీ పేపరు? ఈ పేపర్ నలిగితేనే నీ జీవితం బాగుంటుంది. దేవునికి స్తోత్రం. పొద్దున్న కట్టిన చీర సాయంత్రం వరకు నలగలేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా దిష్టి బొమ్మలా కూర్చున్నట్టు. ఆ చీర చూపించుకోవడానికైనా, ఆ నగలు చూపించుకోవడానికైనా, ఆ అందం చూపించుకోవడానికైనా పక్కింటికో, పొరుగింటికో, చుట్టాలింటికో, పుట్టినరోజుకో, ఫంక్షన్కో వెళ్తావా కదా, అప్పుడైనా నలుగుతుంది కదా. నలిగింది అంటే నువ్వు అక్కడ చూపించుకున్నావు, నాకు ఇది లేకపోతే చీర ఉంది, అందమైన బట్టలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, ఆయన చూపించుకుంటున్నావు. మరి పేపర్ నలగకపోతే చీర నలగకపోతే నువ్వు ఎలాగైతే బొమ్మలాగా నువ్వు ఇంట్లో ఉన్నట్టు ఈ పేపర్ కూడా నలగకపోతే నీ జీవితం కూడా బొమ్మలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. పేపర్ నలగడంటే ఎలా నలిపేయడం కాదు, డైలీ చదువుతుంటే పేపరు నలగాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయ్యగారు అర్జెంట్ పని మీద ఏదైనా వెళ్ళాడనుకో, మీరు ఎక్కడుండి వాక్యం చెప్పాలా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయ్యగారు సువార్త ఎప్పుడండి అనాలా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎప్పుడు అంటారు? పేపర్ నలిగితేని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బొమ్మలాగా ఉన్నావనుకో, ఆ బట్టలు అలాగే ఉంటాయి. నువ్వు ఎవరికైనా చూపించుకోవాలి, నువ్వు సంతోషపడాలనుకో, నువ్వు వెళ్ళాలి కదా, వెళ్ళాలా లేదా? నీ జీవితం కూడా అందరూ చూడాలంటే, జీవితంలో నీ దేవుడు ఆశీర్వదించాలంటే ఈ పేపరు నలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతుందండి? కాళ్ళు చేతులు కళ్ళు లేనటువంటి వాడి ఆశ ఏం పుట్టించిందండి ఆయనకి? ఈరోజు నీ ఆశ ఏం పుట్టిస్తుంది? దుఃఖాన్ని పుట్టిస్తుందా, బాధ పుట్టిస్తుందా, వేదన పుట్టిస్తుందా, నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉందా? అది నీ ఆశ వల్ల. నువ్వు ఏది ఆశిస్తున్నావు? నీతిమంతునిగా ఆలోచిస్తున్నావా? నీతిమంతునిగా ఆశపడుతున్నావా? భక్తిహీనుగా ఆశపడుతున్నావా? నీతిమంతుని ఆశ ఏం పుట్టించిందండి ఆయనకి? సంతోషాన్ని. ఈరోజు నీకు సంతోషం కలగట్లేదంటే నీ ఆశలు నీతిగా లేవు. నీ కుటుంబంలో సంతోషం లేదంటే నీ ఆశలు నీతిగా లేవు. నా మాటలు మీకు అర్థమవుతుందండి? కాళ్ళు చేతులు లేనటువంటి వాడికే ఒక ఆశ కలిగింది, ఆయన జీవితానికి సంతోషం వచ్చింది. ఆ ఆశ దేవునికి ఇష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏది ఆశపడుతున్నావు? అందరిని దానికోసం ఆశపడుతున్నావా? ఎదురింటి వారి కోసం ఆశపడుతున్నావా? అక్కర్లేని దానికోసం ఆశపడుతున్నావా? ప్రయాస 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 ప్రయాసపడుతూ ఎందుకు ఉపయోగం పడలేని దానికోసం నువ్వు ఆశపడుతున్నావా? నీ ఆశ ఏంటి? అది నీకే తెలియాలి, దేవునికి తప్ప. నీతిమంతుని ఆశ ఏం పుట్టించిందండి? జక్కయ్య గారు తెలుసండి, జక్కయ్య గారు తెలుసండి. పొట్టి ఆయన 4 అడుగులు ఉంటారు. 4 అండి అయ్యారు, 4 అడుగులు. ఆయనకు ఒక ఆశ కలిగిందట. ఏం ఆశ? ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలి అని. చూడడానికి జనాలందరూ ఆయన వెనకాల ఎదరగట్ట ఉన్నారు. ఈయన పొట్టోడు, ఇలా ఎగురుతుంటే కనబడతలేదు, ఎగురుతుంటే కనబడతలేదు. ఒక ఐడియా వచ్చింది, చెట్టు ఎక్కాలని. ఏం ఎక్కాలనండి? ఆ మాట తీద్దాం, ఒకసారి మనం తీద్దామండి. ఆ మాట చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం. ఆ మాటను తీద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం చదవండి అమ్మా. ఆయన 5వ వచనం చదవండి అమ్మా. 5వ వచనం, 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా ఏంటండి, త్వరగా దిగమన్నాడు. అసలు ఆ పైన జక్కయ్య ఉన్నాడు అని యేసయ్యకి ఎలా తెలుసండి? నా మాట మీకు అర్థమవుతుందా? ఆయనకి సమస్తము తెలుసు. దేవునికి స్తోత్రం. నీ మనసులో ఏమనుకుంటున్నావో, ఎక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయబోతున్నావో, నీ హృదయంలో ఏముందో, మీ భర్త గారికి ఏం పెట్టాలో, నీ కొడుకు ఎలా చూసుకోవాలో, నువ్వు ఏమనుకుంటున్నావో, ఏ దిగులు పడుతున్నావో, ఏ మనశ్శాంతి లేకుండా ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన హృదయవాంఛలు ఎరుగున్న దేవుడు. ఆయన హృదయవాంఛలు ఎరుగున్న దేవుడు. ఆయనకి సమస్తము తెలుసు. పైన జక్కయ్య ఉన్నట్టు తెలుసు. నీ మనసులో మంచి ఉందో, చెడు ఉందో, దేవునికి విరుద్ధంగా ఉందో, దేవునికి ఇష్టంగా ఉందో, సమస్తము దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జక్కయ్య, నువ్వు త్వరగా దిగుము, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది. దాని తర్వాత 8వ వచనం చదువుదామమ్మా. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకి ఇచ్చేస్తున్నాడట. సగం ఆయనకున్న సంపదన సగం దేవుడికి, బేదలకి ఇచ్చేస్తున్నాడు. ఎందుకు? ఆయన ఇంటిలోకి, ఆయన హృదయంలోకి, ఆయన గృహంలోకి, ఆయన ఉన్నటువంటి ఫ్యామిలీలోకి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య దేనికి వచ్చాడు? జక్కయ్య గారికి యేసయ్య చూడాలనే
ఆశ పుట్టింది కనుక వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఆశ దేవుడికి ఇష్టమై ఉందా లేదా? దేవుడికి ఇష్టమై ఉంటే నీ ఇంటిలోనికి వస్తాడు, నీ మనసులోనికి వస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు, నీ బిడ్డల్లోనికి వస్తాడు, నీ భర్తలోనికి వస్తాడు. అది దేవునికి ఇష్టం ఉంటే, ఆ ఆశ దేవుని పట్ల నువ్వు ఆశ కలిగితే, సగం టీవీ సీరియల్కి, సగం యేసయ్య మాటలకి, సగం సినిమాలకి, సగం హల్లెలూయా పాటలకి, సగం ఈ లోకమైన ముచ్చట్లకి, సగం ఇక్కడికి వచ్చి స్తుతి గానాలకి. అలా ఉంటే యేసయ్య ఎందుకు వస్తాడు? అలా ఉంటే యేసయ్య ఎందుకు వస్తాడు? యేసయ్య ఎవరి దగ్గరికి వస్తాడు? దేవుని పట్ల ఆశ కలిగిన వారి దగ్గరికి వస్తాడు. కళ్ళు కాళ్ళు చేతులు లేనటువంటి ఆ వ్యక్తి దగ్గర ఆశను తీర్చాడు దేవుడు. పొట్టివాడైన జక్కయ్య ఆశను తీర్చాడు దేవుడు. ఈరోజు నీ ఆశ ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 42వ అధ్యాయం 1వ వచనం తీద్దాం. కీర్తనలు 42వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. దప్ప దుప్పి, ఇంకా గట్టిగా కొట్టుకోవాలా, చెప్పాలా, చదవండి అమ్మా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక దుప్పి ఉందండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యంలోనికి వెళ్ళే ముందు మొదటగా దుప్పిని టచ్ చేసిన తర్వాత మిగతా మాటల్లోకి మనకి వెళ్దాం. దుప్పిని ఇక్కడ ఎవరైనా చూసారండి? దుప్పిని చూసిన చేతులు ఎత్తండి. దుప్పన్నా లేడన్నా జింకన్నా ఇంచుమించుగా ఒకటే. మీకు అర్థమవుతుందండి అన్నమాట. దుప్పన్నా లేడన్నా చూసారా చూడలేదా? కనీసం టీవీలోన్నా చూసారా? అనండమ్మా గట్టిగా, నాకు వినపడతలేదు. చేతులు ఎత్తని చూసిన వాళ్ళు అందరికీ తెలిసి అయితే దుప్పి. ఈ దుప్పట నీటి వాగుల కొరకు ఆశపడుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకు ఆశపడుతుందట? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందట. ఒకరోజు ఏం జరిగిందంటే, దుప్పి ఆకులు అలములు తింటూ ఉంటుంది. ఆకులు అలములు తిన్న తర్వాత దానికి దాహం వేస్తుందట. ఏమేస్తుందట? చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దుప్పి నీటి వాగు ఆహారం తినేసిన తర్వాత దాహానికి నీరుని ఎత్తుక్కుంటుందట. ఏం ఎత్తుక్కుంటుందట? నీరుని ఇలాగ చూస్తుంది కదా. ఇలా చూసినప్పుడు ఏం కనపడలేదంట. కొంత దూరం నడిచిందట. నడిస్తే దూరంగా నీళ్లు కనపడుతున్నాయట. ఏం కనపడుతున్నాయట? అమ్మయ్య తాగడానికి దొరికిందిరా బాబు అని చెప్పేసి ఆ దుప్పి పరిగెడుతూ ఆ నీటి దగ్గరికి వెళ్ళిందంట. తీరా చూస్తే అవి నీళ్లు కాదంట. దూరం నుంచి చూస్తే మనకి నీళ్ళ కనపడతాయి కదా, ఎండమావులు. ఏటంట చెప్పాలా? ఏటట? ఎండమావులు. పరిగెట్టింది. సరే నేను ఇలా చూసింది. ఇంకా కొంత దూరం చూసినప్పుడు మళ్ళీ నీటి వాగులు కనిపించినాయట. నీరు కనిపించిందట. అది కూడా అదే విధంగా వెళ్తుండగా అక్కడ కూడా ఎండమామలే కనిపించినాయట. మొత్తం మీద ఒకసారి ట్రై చేసింది, 2 సార్లు ట్రై చేసింది, 3 సార్లు ట్రై చేసింది, 4 సార్లు కూడా ట్రై చేసింది. ఎక్కడికి వెళ్ళినా సరే అది నీరు అనుకుంటుంది, అక్కడ కనిపించేదంతా ఎండమామలే. అక్కడ నీరు అనుకుంటుంది, అక్కడ కనిపించేదంతా ఎండమామలే. అక్కడ నీరు అనుకుంటుంది, అక్కడ కనిపించేదంతా ఎండమామలే. ఆయాసంతో నడుచుకుంటూ చెట్టు దగ్గరికి వచ్చిందట దుప్పి. మీకు అర్థమవుతుందండి? ఆయాసంతో నడుచుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వచ్చిందట దుప్పి. ఈలోగా ఆ దుప్పిలోంచి చెమట బయటకు వచ్చిందట. పరిగెడితే మనకు చెమట బయటకు వస్తుందండి? వస్తుందా రాదా? ఆ చెమట బయటకు వచ్చిందట. ఆ చెట్టు పక్కనే చిన్న కొండ ఉంటే ఆ కొండ మీద ఒక సింహం ఉందట. ఎప్పుడైతే ఈ చెమట వాసన వచ్చిందో ఆ చెమట వాసన ఆ సింహానికి వచ్చిందట. మీకు అర్థమవుతుందండి? ఆ చెమట వాసన. ఇప్పుడు మీకు చెమట వచ్చిందని మీ పక్కన వాళ్ళకి కొత్త తెలిసే వాసన. మీ వాసన మీకు రాకపోయినా
ఇలా చూసుకుంటేనే కానీ రాదనుకోండి, మీకు అన్ని చెమటలు పట్టేసినా మీ వాసన మీకు రాకపోయినా మీ పక్కన వాళ్ళకి వస్తుంది రాదా? చెమటలు రావు అన్నట్టుగా చూస్తున్నారేంటి? వస్తుంది. అలాగే దుప్పి పరిగెడుతూ 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 వచ్చినట్టు చెమట వాసన ఎవరికి వచ్చింది చెప్పాలా? సింహానికి వచ్చింది, పక్కనున్న సింహానికి వచ్చింది. ఎప్పుడైతే అని ఎలా వాసన పీల్చిందో చికెన్ తండూరి దొరికినట్టుగా అది సింహం పైకి లేచి ఇలాగ బుర్రతో జూల్ని దులిపిందట. ఎప్పుడైతే జూల్ని దులిపిందో సింహంకు ఉన్న చెమట వాసన జింకకు వచ్చిందట. మీకు అర్థమవుతుందండి? సింహంకున్న చెమట వాసన దుప్పుకొచ్చింది, దుప్పుకున్న చెమట వాసన సింహానికి వచ్చింది. ఎప్పుడైతే దీని వాసన దానికి వచ్చిందో, దాని వాసన దీనికి వచ్చిందో దుప్పికి తెలిసింది ఇక్కడ సింహం ఉందని, సింహానికి తెలిసింది ఇక్కడ దుప్పి ఉందని. ఇక్కడ దుప్పి ఉందని సింహానికి తెలిస్తే సింహం ఊరుకుంటుందా? ఇక్కడ సింహం ఉందని దుప్పికి తెలిస్తే దుప్పి తామ్మ తినమ్మా అని ఉంటుందా? చూసిన వెంటనే పరిగెడుతుంది 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 పరిగెడుతూ 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 వెనకాల సింహం కూడా ఆ దుప్పిని తినాలని వెనకాల కూడా ఆ సింహం కూడా అలాగే పరిగెడుతుంది. ఇది పరిగెడుతుంది, అది పరిగెడుతుంది, ఇది పరిగెడుతుంది, అది పరిగెడుతుంది, అది ఆకుండా పరిగెడుతుంది, ఇది ఆకుండా పరిగెడుతుంది. ఎప్పుడైతే ఆ దుప్పిని పట్టుకొని తినాలని ఆశతో సింహం వెనకాల పరిగెడుతూ 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 అలా పరిగెడుతూనే ఉంది. ఇంతవరకు దుప్పికి నీరు తాగాలనే ఆశ, ఎందుకంటే ఏదో తిన్నది కదా. మీరు వాక్యాన్ని అనుసరిస్తున్నారా? ఇంతవరకు దుప్పికి నీరు తాగాలనే ఆశ. ఆ నీరు దొరక్క అది దూరంగా వెళ్తున్నప్పుడు ఏం కనిపించినాయి? దానికి ఎండమావులు కనిపించినాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క సింహం దుప్పిని పరిగెట్టిస్తుందో 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 ఆ దుప్పికి ఇప్పుడు కావాల్సింది నీరు తాగడానికి నీరు కాదు, నీటి వాగు కావాలి. దేవునికి స్తోత్రం. నీటి వాగు ఎందుకండి? ఆ నీటిలో దూకేయడానికి. దేవునికి స్తోత్రం. అలా పరిగెడుతూ 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 ఒక మంచి నీటి వాగు కనిపించింది. ఆ వాగులో దూకేసింది. ఇది ఏంటి? ఏం దూకేసింది? నాకు వినపడతలేదు. దుప్పి దూకేసింది. దూకేసి తన 2 కాళ్ళు 2 చేతులు ఆ ప్రవాహానికి కొట్టుకెళ్ళిపోకుండా ఆ నీటిలో ఆ మట్టితో అలాగ అడ్డు పెట్టుకొని అలాగ ఆగిపోయింది. దాని ముక్కును ఆ నీటి పైన జస్ట్ ఆ 2 కన్నాలు కనిపించేలాగా, ఊపిరి పీల్చేలాగా అది మాత్రమే కనిపించేలాగా పెట్టి మొత్తం అంతా కూడా మునిగిపోయిందండి. మరి ఈ వెనకాల నుంచి వస్తున్న సింహం ఏం చేసిందంటే దాన్ని తరుగుతూ 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 ఆ నీటి వాగు గట్టు దగ్గర నిలబడి ఆ సింహము ఇప్పుడు ఏం చేస్తుంది? ఇటు చూసింది, అటు చూసింది, కనపడతలేదు. మళ్ళీ వాసన పీల్చింది. దేనికి వాసన పీల్చింది చెప్పాలా? దుప్పి చెమట వాసన కానీ వస్తాదేమో అని, దుప్పి ఎక్కడుందేమో అని, దుప్పి ఎక్కడుందా అక్కడుందా అవతల ఉందా తెలుసుకోవడానికి చికెన్ తండూరి మళ్ళీ ఇంకోసారి రెండోసారి మనం వాసన చూస్తాం కదా. ఒకసారి వాసన వచ్చినప్పుడు ఇంకోసారి గట్టిగా పీల్చి చూస్తాం కదా. అలాగా సింహము గట్టిగా పీల్చి చూసిందట. దానికి కనబడలేదంట. 5 నిమిషాలు చూసింది, వెళ్ళిపోయింది. అప్పుడు దుప్పి ఏం చేస్తుంది? దుప్పి కూడా వాసన చూసింది. దాన్ని ముక్కు పైకి పెట్టింది కదా. ఏం వాసన చూసింది? సింహం ఉందా లేదా అని. మరి అక్కడ సింహం ఉందా చెప్పాలా? ఎందుకు లేదు? దుప్పి వాసన రాలేదు, సింహం వెళ్ళిపోయింది. మరి సింహం వెళ్ళిపోయిన తర్వాత ఈ దుప్పి పైకి లేచింది. కథ అర్థమైందా లేదా? దీంట్లో ఈ కథలో మనం చెప్పుకున్నటువంటి ఈ కథలో దుప్పి ఎవరంటే మానవులమైన మనమే. దేవునికి స్తోత్రం. వెనకాల నుంచి తరుముకుంటూ వస్తున్నటువంటి సింహం ఎవరంటే అపవాది అయిన సాతానుగాడు. నీటి వాగులు కనపడుతున్నాయి కదా, అది లోకం. నీటి వాగు కనపడుతుంది కదా, నీటి వాగు అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క దుప్పి మొదటిగా నీరు తాగుదామని వెళ్తుంటే ఏం కనపడ్డాయమ్మా?
ఎండమావులు కనిపించినాయి. ఎండమావులు అంటే ఈ లోకానికి నిదర్శనం. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దుప్పి అవి నీరుని తాగుదామని వెళ్తే అక్కడ కనిపించేదంతా ఎండమావులే. అక్కడ కనిపించేదంతా ఈ లోకానుసారమే. ఈ లోకంలోకి వెళ్ళి నువ్వు ఏదేదో చేద్దామనుకుంటే ఆ తాయెత్తులకనో లేకపోతే ఇంకోటి ఏదైనా నువ్వు పరిగెట్టావంటే అదంతా కనిపించేదంతా కూడా అక్కడ ఏదో స్వస్థత కలుగుతుంది, అక్కడ ఏదో గొప్ప కార్యం జరుగుతుంది, అక్కడ ఏదో గొప్పగా జరుగుతుంది అని నువ్వు పరిగెడుతున్నావంటే అక్కడ కనిపించేది ఎండమాములే, ఈ లోకమే తప్ప అక్కడ ఏమీ దుప్పికి ఉపయోగం కలిగిందా? ఆ నీరు తాగడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది. నువ్వు కూడా ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని కాదని, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వాక్యాన్ని కాదని నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు శూన్యమే. దేవునికి స్తోత్రం. ప్రయాసే, దేవునికి స్తోత్రం. ఆయాసమే, దేవునికి స్తోత్రం. నువ్వు ఈ లోకమైనటువంటి ఆలోచనలో ఉన్నావు కాబట్టి వెనకాల నుంచి సాతానుగాడు నిన్ను తరుముకుంటూ వస్తున్నాడు. ఓ నా బిడ్డ సినిమాలు చూస్తుంది, నా బిడ్డ సీరియల్ చూస్తుంది, నా బిడ్డ బూతు మాట్లాడుతుంది, నా బిడ్డ ఇష్టానుసారంగా ఉంది, అది నా పార్టీయే, మనం ఒకటే అనుకుంటూ తినడానికి వచ్చేస్తుంది నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో. ఆ దుప్పికి అప్పుడు ఏం కావాలి? నీటి వాగు కావాలి. నీకేం కావాలి? ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు కావాలి. ఆ దుప్పి ఆ యొక్క నీటిలో సగం ములిగిందండి, పూర్తిగా ములిగిందా? చెప్పాలా? వినపడతలేదు. చెప్పాలా? సగం ములిగిందా? పూర్తిగా ములిగింది. ఆ గాలి పీల్చుకోవడానికి మాత్రమే ముక్కును బయట పెట్టింది. పూర్తిగా అందరం ఒకసారి చెప్పండి అమ్మ. పూర్తిగా సగం మిగిలితే ఏమవుతుంది? సింహానికి ఆహారం అయిపోద్ది. నువ్వు నేను కూడా అంతే. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు నేను మనందరం కూడా యేసులో పూర్తిగా మునగాలి. సగం మునిగావనుకో సాతానుగాడికి ఏమైపోతావు? ఆహారం అయిపోతావు. వాక్యాన్ని సగం, ఇహలోకమంది సగం, ప్రభువుది సగం, పరాయోది సగం, సింహానికి లోనైపోతావు, అపవాదికి లోనైపోతావు. రెండు పడవ మీద కాలేస్తే ఈ పడవ ఎలాగైపోయి నువ్వేమైపోతావు? దేవునికి స్తోత్రం. నీ ఆలోచనలు, నీ ప్రవర్తనలు, నీ నడవడిక, నీ మాట అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పూర్తిగా మునగాలి. పూర్తిగా మునగకపోతే ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సాతానికి ఆహారము అయిపోతావు. ఇక్కడ దుప్పి విషయాన్ని మనం ఆలోచన. దాని తర్వాత దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఇది ఎవరు రాశారంటే కోరాహు కుమారులు రాశారు. ఈ మాట మనకి ఎక్కడ దొరుకుతుందంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయము. త్వరగా మన కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. చదవండి అమ్మా. 16వ అధ్యాయము 32వ వచనం. హల్లెలూయా. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి మాట ఏంటంటే కోరాహు అనేటువంటి ఒక వ్యక్తి. ఇక్కడ 32వ వచనంలో మనం పూర్తిగా చూసుకున్నట్లయితే, 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతడు ఆ మాటలు చాలించినగానే వారు క్రింద నేల విడిచి భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారు సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారు సంబంధులను ప్రాణములతో పాతాళంలో ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? కూలిపోయారంట. అసలు ఎందుకు ఇది జరిగింది అని మనం ఆలోచన చేస్తే, కోరాహు అనేటువంటి వ్యక్తి 16వ వచనంలో మొదటి వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. లేవి మనవుడును కహతు
మనవడును ఇషారు కుమారుడునగు కోరాహు, రూబేనీలలో ఎలియాబు కుమారుడైన దాతాను, అభిరాములను, పేలెతు కుమారుడైన ఒన్ను ఆలోచించుకొని వీళ్ళందరూ అంట ఒక గ్రూప్గా ఏర్పడ్డారట. ఎలాగండి? ఒక గ్రూప్గా ఏర్పడ్డారంట. ఆ గ్రూపు ఏమిటంటే మోషే మీదని, దేవుడి మీదని. అసలు వీళ్ళ పని ఏంటంటే, వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు కానానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ టెంట్లు మోయడానికి నిర్ణయించినటువంటివి ఈ యొక్క కోరాహులు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, మేము దేవుడి పని చేస్తున్నాం, మాకు దేవుడు మీకు దేవుడే, మీరేం మా మీద పెద్దగా ఉండక్కర్లేదు, మేము ప్రార్థిస్తే మా దేవుడు మాకు ఆలకిస్తాడు, మీరు మీది మీదే మాది మాదే, మీతో మాకు ఇంకా పని లేదు అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ని తయారు చేసుకున్నారట. మోషే మీదను, ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదను, యెహోవా దేవుడైనటువంటి దేవుడి మీదను చెప్పాలా, అహరోను మీదను మోషే మీదను ఒక గ్రూప్గా తయారు చేసుకున్నారట. ఒక గ్రూప్గా తయారు చేసుకొని మీతో మాకు పని లేదు అన్నారట. అప్పుడు మోషే అన్నాడట, మీరు అలా అనకూడదు, ఇది కరెక్ట్ కాదని చెప్పవలసిన మాటలన్నీ పాస్టర్ గారు చెప్తారు కదా. అమ్మ తల్లి, మీ సమస్య ఏంట్రా, మీరు ఎలా ప్రార్థన చేసుకుండ్రా, మీరు కుటుంబంలో ఎలా ఉండండిరా, మీరు ఎలా ఉండకండ్రా అని ఎప్పుడైనా మీ పాస్టర్ గారు వచ్చి చెప్పారమ్మా? చెప్పారా? చెప్పిన వాళ్ళందరూ చేతులు ఎత్తండమ్మా, ఆ మాటలు అన్న వాళ్ళందరూ చెప్పారు కదా. అలాగే మోషే గారు కూడా ఈ యొక్క కోరాహులకి చెప్పారంట, చిలక్క చెప్పినట్టు చెప్పారట, ఇది తప్పురా నాన్న, దేవుడికి విరోధంగా ఉండకూడదు, నీకు ఒక పని ఇచ్చాడు, ఆ పని చేయి, నాకు ఒక పని ఇచ్చాడు, ఆ పని చేస్తాను, మనందరూ దేవుని బిడ్డలమే, దేవునికి ప్రార్థించుకోవచ్చురా అంటే అబ్బే వినలేదట. వినకుండా ఈయన ఏం చేశాడంటే వ్యతిరేకంగా ఉన్నాడట. అప్పుడు మనం 22వ వచనంలో మనం చూసినట్లయితే, వారు సాగిలపడే సమస్త శరీరాత్మలకు దేవుడివైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపపడుదువా అని వేడుకొన్నారట. దేవుడు కోపం వచ్చిందట. రాయ్, మోషే మీదను నా మీద నువ్వు సనుకుంటావా అని దేవుడు కోపం వచ్చేసి వాళ్ళని చంపేద్దాం, వాళ్ళు ఎంతమంది అయితే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసేద్దాం అనుకున్నాడట. తీసేద్దాం అనుకుంటే మోషే గారు ఆయనకి అడ్డుపడ్డాడట. తండ్రి క్షమించి, ఈడు మనోడే, మన సంఘ బిడ్డే, మనలో ఉన్నవాడే అని బతిమలాడుతున్నాడట. బతిమలాడుతుంటే అప్పుడు యెహోవా మోషే 23వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, కోరాహు, దాతాము, అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల తొలగిపోవుడని జనసమూహంతో చెప్పము. అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు 26వ వచనంలో, ఎలా చదువుకుంటే 27వ వచనంలో ఒక మాట ఉంటుందండి. కాబట్టి వారు కోరాహు, దాతాను, అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా. ఆ మాట నాతో పాటు చదవండి అందరూ కూడా. కాబట్టి వారు కోరాహు, దాతాను, అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా. మోషే గారు చెప్పారు, ఒరే బాబు, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు దేవుడికి విరుద్ధంగా ఉన్నారు, మీరు ప్రవర్తన విధానం మార్చుకోండి అంటే ఈ మాటలు చెప్తుంటే మోషే గారు ఆ గ్రూప్లో కొంతమంది ఏం చేశారంటే మోషే గారు చెప్పిన మాటలకి, ఆ దేవుడు చేసిన కార్యాలకి, దేవుడు ఎలాగైతే గొప్ప కార్యాలు చేశాడు అవన్నీ వివరిస్తుంటే కొన్ని మంది ఏం చేశారట, ఆ గ్రూప్ అందరిలో ఇటు అటు లేచి మోషే గారి వైపు వస్తారట. మీకు అర్థమవుతుందన్నమాట. మోషే గారి వైపు వచ్చేస్తే ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉంది, కానీ ఇక్కడ మాకు ఇక పని లేదని ఒక దిక్కున ఇంకా చాలాగా అంటాడు. అయితే మనం సందర్భాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఇటు అటు లేచిపోయారట. లేచిపోయిన తర్వాత మొత్తం మీద మాట అనలేదట అభిరాము మాట అనకపోతే, అభిరాము, కోరాహు వీళ్ళందరూ కూడా మాట అనకపోతే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 31వ వచనం చదవమ్మా. చూసారా ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా ఉంటుందండి. అక్కడ నోరు తెరిచినట్టుగా ఆ భూమి తెరిచిందంట. వాళ్ళందరూ కూడా బ్రతికుండగానే ఏమైపోయారండి? చనిపోయారు. బ్రతికుండగానే ఎవరైనా చనిపోతారు,
కానీ వీళ్ళు బ్రతికుండగానే వారిని ఆ నెర విరవగానే దాంట్లో పడి చనిపోయారు. వాళ్ళతో పాటు వీళ్ళ యొక్క గ్రూప్ 250 మంది ఒకరు, ఏంటండి 14,700 మంది ఒకరు చనిపోయారు. ఎవరి వల్ల? కోరాహు వల్ల. ఎవరి వల్ల అండి? కోరాహు ఒక్కడి వల్ల ఎంతమంది చనిపోయారండి? 250 మంది ఒకటి, 14,700 మంది ఒకటి చనిపోయారు. ఇంకా వీళ్ళు కాకుండా ఆ నెల విరిచి దాంట్లో కూడా అభిరామ్ కుటుంబం ఉంది, కోరాహు కుటుంబం ఉంది, ఇంకా చాలామంది చనిపోయారు. వీరందరూ కూడా చనిపోతే ఎవరి వల్ల అండి? ఒక్కడి వల్ల. ఎవరి వల్ల అండి? ఒక్కడి వల్ల. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఒక్కడిగా ఉన్నావేమో నీ కుటుంబం పాడైపోవడానికి. ఇక్కడ కూడా ఆ ఒక్కడి వల్లే వీళ్ళందరూ చనిపోయారు. నీ కుటుంబంలో నువ్వు కూడా ఒక్కడిగా పాడైపోవడానికి సిద్ధంగా ఉంటే నీ కుటుంబం అంతా కూడా దేవుడికి విరుద్ధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 27వ వచనాన్ని మనం అందరం కలిపి చదివాం. ఏ మాట చదివాము? ఇటు అటు లేచిపోగా. దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మోషే గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇటు అటు కొంతమంది లేచిపోయారట. ఎందుకు? మాకు దేవుడే కావాలి, మోషే చెప్పిన మాటలే కావాలని దాంట్లోకి వచ్చేసారంట. దాంట్లోకి వచ్చినటువంటి వారిలోనే కోరాహు కుమారులు ఉన్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు రాసినటువంటి మాటే ఈ మాట. ఏ మాట? దుప్పి నీటి వాగల కొరకు ఆశపడుతున్నట్లు. చదవండి. దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలు కోరాహు కుమారులు రాశారు. కోరాహు ఆశ ఏమైపోయిందండి? ఆశపడ్డాడు. కోరాహు ఆశపడ్డాడా లేదా? మోషేకి దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు. కోరాహు యొక్క ఆశ ఏమైపోయింది? భంగమైపోయింది. భూమి నెరవేర్చి ఆయనతో పాటు అభిరాముల కుటుంబము ఇంకా 14,700 మంది, 250 మంది వీళ్ళందరూ చనిపోయారు ఒక్కడ ఆశ వల్ల. ఈరోజు నీ కుటుంబంలో నీ ఒక్క ఆశ వల్ల నీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉండబోతుందో, నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ కనుక ఉంటే ఈ యొక్క కోరాహుకి ఏదైతే పరిస్థితి పట్టిందో రేపు కూడా నీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆ ఒక్కడిగా నువ్వు ఉండకూడదు. నీ ఆశ దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఈ కోరాహు వల్లే దేవుడికి వ్యతిరేకంగా ఉందనుకో, ఈ కోరాహు వల్లే దేవుడికి బాధ పెట్టే విధంగా ఉందనుకో, ఈ కోరాహు వల్లే దేవుడికి ఆయాస కలిగించే విధంగా ఉందనుకో, ఆ ఒక్కడి వల్ల అనేక మంది చనిపోయినట్టుగా నీ ఒక్కడి వల్ల నీ కుటుంబము పతనాస్థితికి వెళ్ళవచ్చేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? చివరిగా యెహోషువ 7వ అధ్యాయం 21వ వచనం తీసి మనం కార్యక్రమం ముగించుకుందాం. ఎవరైనా తీస్తారమ్మా? యెహోషువ 21వ తీయనమ్మా. 21వ వచనం తీసారా? అక్కడ ఆకాన్ అనే వ్యక్తికి మనకు కనబడతాడు. యెహోషువ 7వ అధ్యాయం 7వ వచనం తీద్దాం. యెహోషువ 7వ అధ్యాయం 7వ వచనం. అయ్యో ప్రభువా, యెహోవా అలాగే 21వ వచనాన్ని కూడా చదువుదాం. 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మెను నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆకాన్ అనే వ్యక్తట ఏం ఆశించాడంట? ఒక దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రాన్ని, 2 తులముల వెండిని, 55 ఎత్తుగల ఒక బంగారు కమ్మిని ఆశించాడంట. వాస్తవానికి ఇక్కడ జరిగినటువంటి స్టోరీ ఏంటంటే, మన వాక్య వెలుగులోనికి వెళ్దాం.
ఆ వాక్యం చదవాలంటే కొద్దిగా టైం అనుకూలత లేదు కనుక ఇక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజల తర్వాత మోషే తర్వాత యెహోవా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఒక యెరికో రాజ్యం ఒకటి ఇశ్రాయేలు ప్రజలు కానానికి వెళ్తున్నటువంటి సందర్భంలో వారికి అడ్డుగా వచ్చింది. ఏంటంటే ఏం అడ్డుగా వచ్చిందట? యెరికో పట్టణం. మేము వెళ్ళిపోతామంటే వాళ్ళు దారి అవ్వలేదంట. అప్పుడు దేవునికి ప్రార్థిస్తే దేవుడు పలానా ప్లాన్ ఇచ్చాడు, ఇలా చేయి ఇలా చేయని. వాళ్ళు ఆ ప్రకారంగా చేశారు. ఆ గోడ బద్దలవి ఆ రాజ్యం దాటేసి వాళ్ళు వచ్చేసారంట. ఆ రాజ్యం ఎంత ఉంటుందో తెలుసండి? ఇంచుమించుగా ఇక్కడి నుంచి ఒక రాజమండ్రి వరకు అంత పెద్ద రాజ్యం. ఇక్కడి నుంచి రాజమండ్రి వరకు ఉంటుందంట, అంత పెద్ద రాజ్యం. ఆ రాజ్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలంతో వాళ్ళు దాటిపోయారట. దాని తర్వాత వాళ్ళ మీద జయం పొందారట. పొందిన తర్వాత అక్కడ కొంత బంగారాన్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని, వారి దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ కూడా తెచ్చి దేవుడు చెప్పాడు, కొన్ని మీరు తీసుకోకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదని. ఆ మాటలు మనకి ఎక్కడ కనపడతాయంటే 6వ అధ్యాయం 18వ వచనంలో కనపడతాయి. చదవండమ్మా. 6వ అధ్యాయం 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులో. దేవుడు ముందే చెప్పారు, రే బాబు మీకు యెరికో రాజ్యాన్ని దాటిపోయేలాగా విజయం చేసేలాగా చేస్తాను, దాంట్లో పలానా ఉంటాయి, మీరు ముట్టుకోకూడదురా, ముట్టుకున్నారనుకో మీరు శపించబడతారా అని దేవుడు యెహోషువకు చెప్పేశాడు. అలాగే ప్రభు అన్నారు, ముందు రాజ్యం జయించేశారు, దాటిపోయారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకో రాజ్యం అడ్డొచ్చిందట. ఆ రాజ్యం ఏంటి చెప్పాలి. ఆ మాట మనకి ఎక్కడ కనపడుతుంది అంటే 6వ అధ్యాయము 7వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 4వ వచనంలో చెప్పండి. జనులలో ఇంచుమించు ఎదుట నిలవలేకపోయారా? హాయి వారి ఎదుట, అంటే హాయి అనే ఒక రాజ్యం ఎదుట వీళ్ళు నిలవలేకపోయారట. వీళ్ళు యెరికో గోడని సాధించేసి వచ్చేసారు కదా, మంచి ఉల్లాసంగా ఉన్నారు. హాయి అనే పట్టణం ఒకటి ఉంది, దీన్ని కూడా కొట్టేద్దామంటే దీంట్లో ఒక పెద్ద ఆయన అన్నాడట, యెహోషువ మనం హాయి పట్టణానికి వెళ్ళడానికి మన ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమి వెళ్ళక్కర్లేదు, ఒక 300 మంది. ఎంతమంది? 300 మంది వెళ్తే అది సర్పారం ఉంటుంది అంతే ఆ రాజ్యం. 300 మంది వెళ్తే ఫినిష్, 5 నిమిషాలు అయిపోద్ది, లేపేవచ్చు, దాని తర్వాత మన ప్రయాణం మనం కొనసాగించుకోవచ్చు అంటే వాళ్ళు సర్లే అని చెప్పేసి ఆ వేగుల వారిని పంపించడం, దాని తర్వాత వాళ్ళ సలహాలు తీసుకోవడం, దాని తర్వాత ఇవన్నీ మనం చదివితే ఆ యొక్క అధ్యాయంలో మనకు దొరుకుతాయి. వెళ్తున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు హాయి పట్టణం మీదకి వెళ్ళారట. హాయి పట్టణం మీదకి వెళ్తే హాయి పట్టణం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సర్పవారం అంత ఉంది కదా ఆ రాజ్యం, ఈ యొక్క 300 మందిని చెదగొట్టేసి దాంట్లో కొంతమందిని చంపేశారట. చంపేసి వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు యెహోషువ దగ్గరికి వచ్చేసారట. యెహోషువ దగ్గరికి వచ్చేసి ప్రాధేయపడుతున్నారట, ఏడ్చేస్తున్నారట. వాళ్ళ దగ్గర మనం నిలవలేకపోయాం, అది చిన్న పట్టణమైనా వాళ్ళని తట్టుకోలేకపోయామని. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే అక్కడ 7వ వచనంలో మనకు కనపడుతుంది. 7వ అధ్యాయం 7వ వచనంలో, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యార్దాను నీవెందుకు దాటించితివి? మేము ఆ యార్దాను అతన్ని నివసించుట ఎలా? ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ఏడుస్తున్నట్టు మోకరించి ప్రార్థన చేస్తూ, ఇదేంటి తండ్రి, నీ చెప్పిన ప్రకారంగానే ఎరుకొని చేయించాం, నువ్వు చెప్పిన ప్రకారంగానే మేము హాయి మీదకి వెళ్తే మా వాళ్ళందరూ చనిపోయారు అని బెక్కపెట్టి ఏడుస్తుంటే అప్పుడు దేవుడు, రే బాబు నీకు ఆల్రెడీ చెప్పాను నేను, మీ గవినిలో శపించబడింది ఉంది, అందువల్ల మీకు నేను జయాన్ని ఇవ్వలేకపోయాను అన్నాడట. దేవునికి స్తోత్రం. ఏముందట వాటిలో? శపించబడింది ఉందట. అయ్యో మా దాంట్లో శపించబడింది ఉందా? అది ఎలాగా ఏంటి అంటే అప్పుడు దేవుడు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా ఆ వంశపు వారిని వాళ్ళందరూ తీగా దాంట్లో లాస్ట్కి ఒకటి దొరికాడంట. ఆడి పేరే ఆకాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆకాన్ అనే వ్యక్తి అది మన 7వ అధ్యాయంలో 21వ వచనంలో కనబడతాడు. ఒరే బాబు నువ్వెందుకు ఈ యొక్క దొంగతనం చేసావని యెహోషువ అడిగితే అసలు ఏంటి పరిస్థితి అంటే అక్కడ చెప్తున్నాడంటే ఆకాను ఏమని చెప్తున్నాడట,
దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నిన్ను చూచి నాతో పాటు చదవ, నేను చూచి వాటిని ఆశించాడంట. దేవునికి వస్తే ఏం చూశాడట? దేవుడికి వ్యతిరేకమైనది చూసి ఆశించాడట. ఈరోజు నీ యొక్క చూపులు ఎలాగున్నాయి? ఆకాను వల్లే నీ చూపులు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. దేవునికి వ్యతిరేకమైనది, శపితమైనది, దేవుడు వద్దన్న పని నువ్వు చేస్తున్నావా? దేవుడు చూడొద్దన్నది నువ్వు చూస్తున్నావా? దేవుడు వద్దన్న పని నువ్వు చేస్తున్నావా? దేవుడు వెళ్ళొద్దన్న చోటకి నువ్వు వెళ్తున్నావా? దేవుడు తినద్దన్నది నువ్వు తింటున్నావా? దేవుడు చేయొద్దన్నది నువ్వు చేస్తున్నావా? దేవుడు మాట్లాడొద్దన్నది నువ్వు మాట్లాడుతున్నావా? దేవుడు వెళ్ళొద్దన్న చోటకి నువ్వు వెళ్తున్నావా? దేవుడు పలానా వాళ్ళతో స్నేహం చేయొద్దంటే నువ్వు చేస్తున్నావా? దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాను చూచి ఆయన చూపులు ఆ బంగారం మీద పడ్డాయి. అంటే దేవుడికి వ్యతిరేకమైనటువంటి విషయాల మీద పడ్డాయి, దేవుడికి నచ్చనటువంటి విషయాల మీద పడ్డాయి, దేవుడు వద్దన్న విషయాల మీద పడ్డాయి, దేవుడు అది చేయొద్దన్న దాని మీద పడ్డాయి. ఈరోజు నీ కళ్ళు, నీ మనసు, నీ తలంపు, నీ ఆశ, నీ చూపు, నీ నడవడిక, నీ ఆలోచన, నీ ప్రతి విధమైన పని దేవుడికి నచ్చనిదిగా ఉందా? దేవుడికి నచ్చేదిగా ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేద్దాం. ఈ ఆకాను అనేవాడు చూచి వాటి మీద ఆశించాడంట. నువ్వు దేని మీద చూసి ఆశిస్తున్నావు? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దాని తర్వాత అదిగో ఆ డేరాల మధ్యన ఆ భూమిలో దాచబడి ఉన్నవి ఎక్కడ కప్పెట్టాడట? వాళ్ళకి ఒక డేరా ఉందట, దాంట్లో దాచి కప్పెట్టాడంట. ఎవరు చూడరని, ఎవరికి తెలియదని. ఈరోజు నువ్వు ఏమి కప్పెట్టావు నీ హృదయంలో? నువ్వు ఏమి కప్పెట్టావు నీ మనసులో? దేవుడికి వ్యతిరేకమైనది నీ ఇంటిలో ఏం కప్పెట్టావు? నీ భర్తకు తెలియకుండా ఏం కప్పెట్టావు? నీ భార్యకి తెలియకుండా ఏం కప్పెట్టావు? నీ ఇంట్లో వరకు తెలియకుండా ఏం కప్పెట్టావు? ఆకాను అనుకున్నాడట, ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియదు, యెహోవాకు తెలియదు, ఈ జనులందరికీ తెలియదు అని భూమిలో కప్పెట్టాడంట. కానీ నా దేవుడికి తెలుసమ్మా. దేవునికి స్తోత్రం. నువ్వు ఏం చేస్తున్నావో, ఏం కప్పెట్టావో, ఏం చూస్తున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలాగుంటున్నావో నా దేవుడికి తెలుసు. ఆకాన్ని చూసినవాడు నిన్ను చూడ్డా? ఆకాని తప్పుని బయట పెట్టినవాడు ఏదో రోజు నీ తప్పుని బయట పెట్టడా? దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి నచ్చని పని చేస్తే ఎప్పటికైనా నువ్వు బయటికి రావాల్సిందే. ఈ ఆకాను కూడా అంతే. ఎక్కడ కప్పెట్టాడట? 28వ వచనం మనం చదువుదాం, 23వ వచనం చదువుదాం. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దను ఇశ్రాయేలు యొద్దను తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువ ఇశ్రాయేల చదవండమ్మా 24వ వచనం. తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, ఆకాను భూమిలో కప్పెట్టాడు కదా, దేవుడికి విరోధ నచ్చని పని. అదే ఏంటది? దోపుడు సొమ్ములో మంచి సినారుపై వస్త్రాన్ని, 200 తులములను, 55 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మని కప్పెట్టారు కదా. యెహోషువ వాళ్ళతో కప్పెట్టిని తీయించేసి, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, మనం ముందుకు వెళ్తున్నాం. తీయించేసి బయట పెట్టారంట. బయట పెట్టిన తర్వాత యెహోషువ అన్నాడట, నువ్వు ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టావు? నా దేవుని ఎందుకు నువ్వు బాధ పెట్టావు? మన దేవుడికి ఎందుకు నువ్వు బాధ పెట్టావు అని ఏడుస్తూ అక్కడ 25వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు యెహోషువ, నీవెలా మమ్మను బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచునుగా. ఇశ్రాయేలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. దేంతో చావగొట్టారంట? ఆయన దాచిపెట్టిన దానికోసం దేంతో చావగొట్టారంట? రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారంట. వాళ్ళు
ఆ భూమిలో కప్పెట్టింది తీసుకొచ్చి యెహోషువ అన్నాడట, ఎందుకయ్యా నన్ను బాధ పెట్టావు, దేవుణ్ణి బాధ పెట్టావంటే అప్పుడు ఈయనకి శిక్ష ప్రారంభమైందట. ఎవరికి శిక్ష ఎవరికేశారు చెప్పాలా? ఆకానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆకాన్ గారికి దాని తర్వాత మనం 24లో వచ్చిన నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరూ జోరాహు కుమారుడైన ఆకాన్ను, ఆ వెండిని, ఆ పై వస్త్రములను, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, నాతో పాటు ఈ మాట చదవండి, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాలను, వానికి కలిగిన సమస్తమును తీసుకెళ్ళిపోయి అక్కడ లోయ ఉంటుందండి, ఆఖోరు లోయ. ఏ లోయ అండి? పెద్ద లోయ, సైన్యం అంతా పైన ఉంది. ఈ ఆకాన్ని దాంట్లో పడేసి, వాళ్ళ పిల్లల్ని దాంట్లో పడేసి, వాళ్ళ కుమార్తెలు దాంట్లో పడేసి, ఆడ దెబ్బేసిన బంగారం పడేసి, ఆడి ఎడ్లను, డేరాలను, వాడికి కలిగిన సమస్తం అంతా కూడా ఆ లోయలో పడేసి ఒక్కొక్కడు కొడుతున్నాడండి రాళ్ళతో. దేంతోనండి? రాళ్ళతో కొడుతుంటే ఆ రాళ్ళు వెళ్ళి ఆ బిడ్డలకి తగులుతుంటే, ఆ రాళ్ళ చోట తగులుతుంటే, గట్టిగా తగులుతుంటే ఒక్కొక్క రాయి వెళ్ళి రక్తం చిందుతుంటే, నాన్న, డాడీ, మేము చేసిన తప్పేంటని పిల్లలు ఏడుస్తున్నారు. ఆ భార్యకి ఆ రాళ్ళు తగులుతుంటే, ఆ రాళ్ళతో కొడుతుంటే, ఆ రక్తంతో ఆ ముఖమంతా చెల్లాచెదరైపోతుంటే, ఏమండి మేము చేసిన తప్పు ఏంటండి అని నేను ఏడుస్తుంది. ఇక్కడ తప్పు చేసింది ఎవరమ్మా చెప్పాలా? మరి ఆకని తప్పు చేస్తే భార్య బిడ్డలకి ఎందుకమ్మా ఈ యొక్క శ్రమ? మీకు అర్థమవడానికి ఒక విషయం చెప్తానే. ఇప్పుడు ఒక తండ్రి ఒక 25 ఎకరాలు కొన్నాడు. నా మాట అర్థమవుతుందండి? ఆడు చనిపోయాడు, ఆడికి ఒక 2 బిడ్డలు, ఒక భార్య ఉన్నారు. ఇప్పుడు ఈ 25 ఎకరాలు ఎవరికి వెళ్తాయి చెప్పాలా? వినపడతలేదు, చెప్పాలా? నేను అడుగుతున్నా అంటే మీరు చెప్పట్లేదని చెప్పాలా? ఆ ఆస్తి ఎవరికి వెళ్తాయి? పిల్లలందరికీ వెళ్తాయి. మరి తండ్రి ఆస్తి పిల్లలకి వెళ్తున్నప్పుడు తండ్రి తప్పు చేస్తే పిల్లల్ని అడగరా? ఈరోజు నువ్వు తప్పు చేస్తే నీ పిల్లలకు తగలదా? నువ్వు అప్పు చేసి వెళ్ళిపోయావు అనుకో, ఊరు వదిలేసో, ఊరు గ్రామం వదిలేసో, నీ పిల్లల్ని అడగరా? నీ శాపం నీ పిల్లలకు తగలదా? ఆకాను శాపం కూడా వాళ్ళ పిల్లలకి తగిలింది. ఆకాను కొడుతుంటే ఏడుస్తున్నాడు, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. మరి పిల్లల్ని కొడుతుంటే ఏడుస్తుంటే ఆ తండ్రి బాధ ఎలాగుంటుంది? ఆ భార్యను ఆ రాళ్ళతో కొడుతుంటే ఆ బాధ ఎలా ఉంటుంది? ఈరోజు నీ తప్పు వల్ల నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు, నీ భర్త, నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డలు నీ చేసిన ఒక తప్పు వల్ల ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు రాళ్ళతో కొట్టడమే కాదు, ఆ రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసారంట. రాళ్ళతో కొట్టారు, తగలరాని చోట తగిలిని, ఆ రక్తాలు కారిపోయి ఏడుస్తుంది. డాడీ నేనేం తప్పు చేశానని పాపలు ఏడుస్తున్నారు, డాడీ నేనేం తప్పు చేశానని కుమారులు ఏడుస్తున్నారు, ఏమండి నేనేం తప్పు చేశానని భార్య ఏడుస్తుంది. ఆ రాళ్ళ దెబ్బలు తగిన ఆకాన్ని ఏడుస్తున్నాడు. వాళ్ళ మొక్కలు రక్తసిద్ధమైపోయి, వాళ్ళ ఒంటి నిండా రక్తసిద్ధమైపోయి, ఆ రాళ్ళు తగలరాని చోట తగిలేసి ఆ బాధలు భరించలేని చోట వాళ్ళు మళ్ళీ ఏం చేశారంట? అగ్ని వాళ్ళ మీద వేశారంట. ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. ఆకాను చేసిన తప్పు వల్ల, ఈరోజు నువ్వు చేసిన తప్పు వల్ల ఈరోజు నీకు సుఖంగా ఉండొచ్చేమో. ఈరోజు నువ్వు చేసిన తప్పు వల్ల నీకు పెద్దగా నొప్పి అనిపించకపోవచ్చేమో. ఈరోజు నువ్వు చేసిన తప్పు వల్ల నీ కుటుంబ సభ్యులు ఎవరో చూడట్లేదు అనుకుంటున్నావేమో. ఒక రోజు వస్తుంది నీతో పాటు నీకు కుటుంబ సభ్యులందరూ బాధపడే రోజు వస్తుంది. ఆకాను వలె. ఆకాను ఆశ బంగారం మీదనే, సినారు వస్త్రం మీదనే. మరి ఈరోజు నీ ఆశ ఎలాగుంది? ఆకాను వలె ఆశపడుతున్నావా? కోరహు వలె ఆశపడుతున్నావా? ఆలోచించే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పడానికి చాలా మాటలు ఉన్నప్పటికీ సమయం అనుకూలత లేదు కనుక మనం ముగించుకుంటున్నాం. అందరూ కూడా మోకరించినట్లయితే మనం వాక్యంలోని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.
అందరూ కూడా మోకరిద్దాం, అందరూ కూడా కళ్ళు తెరిద్దాం. ఇప్పుడైనాను మీరు ఒప్పుకోండి, ప్రియమైన దేవుని బిళ్ళరా. కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు. ఆయన ఆశ ఆయనకి సంతోషాన్ని పుట్టించింది. హల్లెలూయా. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము యెహోవా కొరకు ఆశపడుతున్నట్లు కోరహ కుమారులు రాసినటువంటి మాటలు. ఆ రోజు కోరహతో పాటు వాళ్ళ కుమారులు కూడా ఉండుంటే ఆ నెల విరిచిన దాంట్లో వాళ్ళు కూడా చనిపోదురు. కోరాహు ఆశపడ్డ వల్ల. కానీ వీళ్ళు దేవుడి పట్ల ఉన్నారు కనుక ఈ కోరాహుకు కుమారులు బ్రతికేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరాహు ఆశ చనిపోవడానికి మార్గం ఇచ్చింది. కోరాహ కుమారుల ఆశ దేవునితో నడవడానికి ఆశీర్వాదం ఇచ్చింది. హల్లెలూయా. కాళ్ళు చేతులు కళ్ళు లేనివాడి ఆశ అనేక ఆత్మలు రక్షించడానికి, దేవుడి వైపు నడిపించడానికి, దేవుడి మాటలు చెప్పడానికి ఆయనకి సంతోషాన్ని పుట్టించింది. ఆకాన ఆశ తన భార్యని, తన బిడ్డల్ని అందరిని కూడా సర్వనాశనం చేసింది. హల్లెలూయా. నీతిమంతుని ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది. ఈరోజు నీ ఆశ నీతిగా ఉందా, భక్తిహీనతగా ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంతవరకు మాట్లాడింది ఒక దేవాతి దేవుడే నీతో మాట్లాడాడు. నీలో ఉన్న తప్పులతో మాట్లాడాడు, నీ హృదయంలో ఉన్న తప్పులతో మాట్లాడాడు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో మాట్లాడాడు, నువ్వు ఏం చేస్తున్నావో మాట్లాడాడు, నువ్వు ఎలా ఉండాలో మాట్లాడాడు, నువ్వు ఎలా ఉండకూడదో మాట్లాడాడు, దానివల్ల నీ కుటుంబం ఏమవుతుందో మాట్లాడాడు. అలక్ష్యం చేసావా? అలక్ష్యం చేసావా? దేవుడు నీ పట్ల అలక్ష్యం చేస్తాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసావంటే ఏదో కాలక్షేపణకు వచ్చాననుకుంటే నీ జీవితం దేవునికి విరోధమే. ఎందుకు ఉపయోగపడనిది చెట్టు, ఎందుకు ఉపయోగపడని చెట్టు కొన్ని రోజులకు నరికేస్తారమ్మా. దానివల్ల కాయలు కాయకపోయినా, ఆకులు రాకపోయినా, దానివల్ల ఉపయోగం లేకపోయినా ఆ చెట్టుని తీసేస్తారు. చెల్లి, నువ్వు కూడా దేవుడికి ఉపయోగం పడకపోతే ఎందుకమ్మా తీసేస్తాడు నన్ను. అడుగు, ఇప్పుడైనా అడుగు. నీ ఆశలు ఒకవేళ భక్తిహీనతగా ఉంటే క్షమించమని అడుగు. ప్రభువా, కోరహు వలె నా ఆశ ఉంటే క్షమించండి అయ్యా, ఆకాను వలె నా ఆశ ఉంటే క్షమించండి అయ్యా. దుప్పి నీటిలో పూర్తిగా మునిగినట్లు నీ వాక్యంలో మునుగుతానయ్యా. దుప్పి పూర్తిగా మునిగినట్లు నీ వాక్యంలో తేల్తానయ్యా. దుప్పి పూర్తిగా మునిగినట్లు నీ వాక్యానుసారంగా నేను ములుగుతానయ్యా. అడగండి, నోరు తెరిచి అడగండి. ఒక క్షణంలో వెళ్ళిపోతున్నావు. నీ తప్పులు ఒప్పుకుంటే దేవుడు నీతో పాటు వస్తాడు. నువ్వు నోరు మూసుకొని కాలక్షేపంతో ఉంటే నీతో పాటు కూడా అపవాదిగాడు వస్తాడు. దుప్పి వెనకాల సింహం పరిగెత్తినట్టుగా ఈడు మనవడే అన్నట్టుగా నువ్వు కూడా అజాగ్రత్తగా ఉంటే నువ్వు కూడా ఆ యొక్క సింహానికి, ఆ యొక్క అపవాదికి బానిస అయిపోతావు. దేవానికే స్తోత్రం, దేవానికే స్తోత్రం. అందరూ నోరు తెరిచి మాట్లాడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోరు తెరిచి మాట్లాడదాం. నోరు మూసుకున్నావనుకో దేవుడు కానీ నీ నోరు తెరిచాడనుకో నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. ఇది నీకు ఒక అవకాశం. ఈ అవకాశం వాడుకో. బ్రతిమిలాడు. అడుగు 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 అడుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అడిగారనుకో దేవుడు వినేవాడు, మీరు అడిగారనుకో దేవుడు ఆలకించేవాడు. అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం. అందరము పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి తన దాసులను సువార్తికులు జోసఫ్ గారు మరుగుపరిచి ప్రభు మనతో మన క్షేమము కొరకు, మన యొక్క కుటుంబాల క్షేమము కొరకు, మన ఆత్మల రక్షణ కొరకు, మన ప్రాణ రక్షణ కొరకు, ఆత్మరక్షణ కొరకు ప్రభులో బహుగా మనం బలపరచబడాలని, ప్రతి విధమైన కీడు నుంచి మనము తప్పించబడాలని, శపించబడిన వారిలో ఒకరుగా మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ దినము మాట్లాడి ఉన్నారు. నిజమే ప్రేమైన సహోదరుడా, దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు. మన ఆశ ఆత్మీయ సంబంధమైన ఆశగా ఉన్నదా,
లేకపోతే శరీర సంబంధమైన ఆశగా ఉన్నదా? శరీర సంబంధమైన ఆశలు దుఃఖమును పుట్టించును, మరణ లోయలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి! ఆత్మ సంబంధమైన వరాలు, ఆత్మ సంబంధమైన కోరిక, ఆత్మ సంబంధమైన మంచి ఆలోచనలు జీవమును, శక్తిని, బలమును దేవుడు పుట్టిస్తున్నాడు. ప్రభువా, ఈ దినం మాతో మీరు మాట్లాడారయ్యా. మేము బ్రతికినంత కాలము వాక్యానుసారంగా ఉండటానికి సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయ ప్రభు. నాయన, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. లాజరస్ గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. టైం లేదు, చాలా సమయం అయిపోయింది. పెద్ద మందిరానికి వెళ్ళాలి. అందరు రెండు చేతులు, వెనకాల రెండు చేతులు ఆకాశం వైపు చాపి, దేవానికి స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆస్తీనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, ఇంతవరకు నాయన నా 10 గంటల నుండి ప్రభువా పాటల యందు, ఆరాధన యందు ప్రభువా దేవా, నా తండ్రి మాతోని ఉన్నావు నాయన. ఇదిగో నీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా బలమైన నీ అభిషేకం ఇచ్చి ప్రభువా దేవా పరిశుద్ధాత్మతో నాయన నా తండ్రి అయా నీ దాసులను ప్రభువా నా తండ్రి నీ దాసుల్లో ఉండి ప్రభువా నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఆయన, వందనాలు ప్రభువా దేవా. నా తండ్రి మా అందరితో మాట్లాడేవు తండ్రి. అయా నా తండ్రి, ఆ వాక్కు ప్రభువా మా అందరి జీవితాల్లో, హృదయాల్లో నీరుగట్టి ఫలింపచేయండి. ఆ వాక్యానుసారంగా జీవించే బ్రతుకును మాకు దయచేయండి ప్రభువా దేవా. ఆ కాని వలె ఉండగా ప్రభువా నా తండ్రి నీతిమంతుడు పట్టీలో మేము ఉండే కృపను మాకు దయచేయండి ప్రభువా. నీ దాసులను ప్రభు అనేక స్థలాల్లో ప్రభు దేవా నీ దాసుని ఎత్తి పట్టుకోండి ప్రభువా దేవా. జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరుండి కార్యాన్ని సఫలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను.